హీరోయిన్ త్రిష ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు. తన 20 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు ఆమె. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది. అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియిన్ సెల్వం 2 పాటలు అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది. లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారారు త్రిష. తన తోటి హీరోయిన్లందరూ కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయితే త్రిష మాత్రం ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే గతంలో కంటే ఇప్పుడు త్రిష క్రేజ్ మరింత పెరిగింది. వరుస సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తున్నారు ఆమె. ఇక త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటుంది. ఇదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారంటూ ప్రచారం కూడా జరిగింది. హీరో విజయ్ తన భార్యకు విడాకులిచ్చి త్రిషను వివాహం చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు కూడా వెలిశాయి. తాజాగా గోవాలో ప్రత్యక్షమయ్యారు త్రిష, విజయ్. ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్ లో మీడియా కంట పడ్డారు. వీరిద్దరూ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహానికి హాజరయ్యారని తెలుస్తుంది. కీర్తి సురేష్ కోసమే ఈ జంట గోవాకు వెళ్లేట్టు సమాచారం. ఈ పెళ్లికే వీరు వెళ్లే క్రమంలో మీడియా కంట చిక్కినట్టు సమాచారం. ఇది చూసిన చాలా మంది వీరిద్దరి మధ్య నిజంగానే సంథింగ్ ఉన్నట్టు కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ త్రిష ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు. తన 20 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు ఆమె. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది. అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియిన్ సెల్వం 2 పాటలు అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది. లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారారు త్రిష. తన తోటి హీరోయిన్లందరూ కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయితే త్రిష మాత్రం ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే గతంలో కంటే ఇప్పుడు త్రిష క్రేజ్ మరింత పెరిగింది. వరుస సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తున్నారు ఆమె. ఇక త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటుంది. ఇదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారంటూ ప్రచారం కూడా జరిగింది. హీరో విజయ్ తన భార్యకు విడాకులిచ్చి త్రిషను వివాహం చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు కూడా వెలిశాయి. తాజాగా గోవాలో ప్రత్యక్షమయ్యారు త్రిష, విజయ్. ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్ లో మీడియా కంట పడ్డారు. వీరిద్దరూ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహానికి హాజరయ్యారని తెలుస్తుంది. కీర్తి సురేష్ కోసమే ఈ జంట గోవాకు వెళ్లేట్టు సమాచారం. ఈ పెళ్లికే వీరు వెళ్లే క్రమంలో మీడియా కంట చిక్కినట్టు సమాచారం. ఇది చూసిన చాలా మంది వీరిద్దరి మధ్య నిజంగానే సంథింగ్ ఉన్నట్టు కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ త్రిష ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు. తన 20 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు ఆమె. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది. అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియిన్ సెల్వం 2 పాటలు అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది. లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారారు త్రిష. తన తోటి హీరోయిన్లందరూ కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయితే త్రిష మాత్రం ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే గతంలో కంటే ఇప్పుడు త్రిష క్రేజ్ మరింత పెరిగింది. వరుస సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తున్నారు ఆమె. ఇక త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది.
అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటుంది. ఇదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారంటూ ప్రచారం కూడా జరిగింది. హీరో విజయ్ తన భార్యకు విడాకులిచ్చి త్రిషను వివాహం చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు కూడా వెలిశాయి. తాజాగా గోవాలో ప్రత్యక్షమయ్యారు త్రిష, విజయ్. ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్ లో మీడియా కంట పడ్డారు. వీరిద్దరూ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహానికి హాజరయ్యారని తెలుస్తుంది. కీర్తి సురేష్ కోసమే ఈ జంట గోవాకు వెళ్లేట్టు సమాచారం. ఈ పెళ్లికే వీరు వెళ్లే క్రమంలో మీడియా కంట చెక్కినట్టు సమాచారం. ఇది చూసిన చాలా మంది వీరిద్దరి మధ్య నిజంగానే సంథింగ్ ఉన్నట్టు కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ త్రిష ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు. తన 20 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా ఒక వెలిగారు ఆమె. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది. అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియం సెల్వం 2 పాటలు అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది. లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారారు త్రిష. తన తోటి హీరోయిన్లందరూ కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయితే త్రిష మాత్రం ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే గతంలో కంటే ఇప్పుడు త్రిష క్రేజ్ మరింత పెరిగింది. వరుస సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తున్నారు ఆమె. ఇక త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరు పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటుంది. ఇదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారంటూ ప్రచారం కూడా జరిగింది. హీరో విజయ్ తన భార్యకు విడాకులిచ్చి త్రిషను వివాహం చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు కూడా వెలిశాయి. తాజాగా గోవాలో ప్రత్యక్షమయ్యారు త్రిష, విజయ్. ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్ లో మీడియా కంట పడ్డారు. వీరిద్దరూ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహానికి హాజరయ్యారని తెలుస్తుంది. కీర్తి సురేష్ కోసమే ఈ జంట గోవాకు వెళ్లేట్టు సమాచారం. ఈ పెళ్లికే వీరు వెళ్లే క్రమంలో మీడియా కంట చెక్కినట్టు సమాచారం. ఇది చూసిన చాలా మంది వీరిద్దరి మధ్య నిజంగానే సంథింగ్ ఉన్నట్టు కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ త్రిష ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు. తన 20 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా ఒక వెలిగారు ఆమె. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది. అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియం సెల్వం 2 పాటలు అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది. లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారారు త్రిష. తన తోటి హీరోయిన్లందరూ కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయితే త్రిష మాత్రం ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే గతంలో కంటే ఇప్పుడు త్రిష క్రేజ్ మరింత పెరిగింది. వరుస సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తున్నారు ఆమె. ఇక త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరు పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటుంది. ఇదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారంటూ ప్రచారం కూడా జరిగింది. హీరో విజయ్ తన భార్యకు విడాకులిచ్చి త్రిషను వివాహం చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు కూడా వెలిశాయి. తాజాగా గోవాలో ప్రత్యక్షమయ్యారు త్రిష, విజయ్. ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్ లో మీడియా కంట పడ్డారు. వీరిద్దరూ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహానికి హాజరయ్యారని తెలుస్తుంది. కీర్తి సురేష్ కోసమే ఈ జంట గోవాకు వెళ్లేట్టు సమాచారం. ఈ పెళ్లికే వీరు వెళ్లే క్రమంలో మీడియా కంట చెక్కినట్టు సమాచారం. ఇది చూసిన చాలా మంది వీరిద్దరి మధ్య నిజంగానే సంథింగ్ ఉన్నట్టు కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ త్రిష ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు. తన 20 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా ఒక వెలిగారు ఆమె. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది. అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.
పొన్నియం సెల్వం 2 పాటలు అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది. లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారారు త్రిష. తన తోటి హీరోయిన్లందరూ కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయితే త్రిష మాత్రం ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే గతంలో కంటే ఇప్పుడు త్రిష క్రేజ్ మరింత పెరిగింది. వరుస సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తున్నారు ఆమె. ఇక త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరు పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటుంది. ఇదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారంటూ ప్రచారం కూడా జరిగింది. హీరో విజయ్ తన భార్యకు విడాకులిచ్చి త్రిషను వివాహం చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు కూడా వెలిశాయి. తాజాగా గోవాలో ప్రత్యక్షమయ్యారు త్రిష, విజయ్. ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్ లో మీడియా కంట పడ్డారు. వీరిద్దరూ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహానికి హాజరయ్యారని తెలుస్తుంది. కీర్తి సురేష్ కోసమే ఈ జంట గోవాకు వెళ్లేట్టు సమాచారం. ఈ పెళ్లికే వీరు వెళ్లే క్రమంలో మీడియా కంట చెక్కినట్టు సమాచారం. ఇది చూసిన చాలా మంది వీరిద్దరి మధ్య నిజంగానే సంథింగ్ ఉన్నట్టు కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ త్రిష ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు. తన 20 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా